మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లుడుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానంగా 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి గల వారి ఎడల జాలిపడును. మరి ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఏమిటి ఫాదర్స్ లో ఉన్నటువంటి గొప్పతనం? తండ్రులు ఎప్పుడు కూడా తన పిల్లల పట్ల జాలి చూపేవారు గాను, బాధ్యత తీసుకునేవారు గాను, ఆ పిల్లలకు కరుణ చూపి వారిని ఏ విధంగా గొప్పవారిగా చేయాలని వారి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉంటాడు. తండ్రిని దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను అర్థం చేసుకోవాలంటే నిజమైన యథార్థమైన తండ్రి తన పిల్లల పట్ల ఎలా జాలి చూపిస్తాడో అలాగే మీ పట్ల, మనందరి పట్ల ఆయన జాలి చూపువాడై ఉన్నాడు. ఈ దృశ్యంలో మీరు గమనించండి, ఆ తండ్రి ఎంత బిజీగా ఉన్నా ఒక కన్ను తన పిల్లల మీదే ఉంది. ఊహించని రీతిలో ఆ బిడ్డ జారిపోతుండగా ఇంత బిజీగా ఉన్న తండ్రి కూడా తన రెక్కలు చాపి ఆ బిడ్డను పట్టుకున్నాడు. ఆ బిడ్డ పడిపోకుండా, గాయం తగలకుండా ఆ బిడ్డని ఎలాగైనా కాపాడాలని ఆ తండ్రి హృదయం చూడండి. తాను బిజీగా ఉన్నప్పటికీ తన కన్ను తన బిడ్డ మీదే ఉన్నట్టుగా చూస్తున్నాం. మనం చూస్తున్న ఈ దృశ్యాలన్నింటిలో కూడా క్షణాల్లో బిడ్డకు గాయం తగిలి ఉండేది, కానీ తగలకుండా తండ్రి అడ్డుకున్నాడు, కాపాడాడు. తండ్రి తన పిల్లల పట్ల ఎలా అయితే జాలి చూపిస్తాడో అలాగే తండ్రిని దేవుడు కూడా ఆయనందు భయభక్తి కలిగిన మీ జీవితాలపైన, మనందరిపైన జాలి చూపే దేవుడై ఉన్నాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గం మధ్యలో దొంగల చేతిలో చిక్కబడి ఆ దొంగలు అతన్ని కొట్టి గాయం చేసి అతని దగ్గర ఉన్నవన్నీ దోచుకుని వెళ్ళిపోయారు. అతను ఆ మార్గం మధ్యలో పడిపోయి ఉన్నాడు, కొన ప్రాణంతో ఉన్నాడు. అతన్ని పట్టించుకునేవారు ఎవరు లేరు. ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతామో, తండ్రిని దేవుని ప్రేమకు దూరంగా జరిగిపోతున్నామో, వాక్యానికి దూరంగా, పరిశుద్ధ జీవితానికి దూరంగా వెళ్ళిపోతామో అప్పుడే దురాత్మలకు, చీకటి శక్తులకు దొరికే అవకాశం ఉంది. అవి మనల్ని హింసిస్తాయి, బాధిస్తాయి, మనల్ని చిక్కుల్లో పడవేస్తాయి. పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువు అన్నాడు, యోహాను సువార్త 10:10 వచనంలో, దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తున్నాడు. అపవాదైన సాతానుడు దొంగిలించేవాడు. మనం మంచి సమయాన్ని దొంగిలిస్తాడు. దేవుని చిత్తం నెరవేర్చాలన్న ఆశ, కోరికను దొంగిలిస్తాడు. తర్వాత ప్రార్థనా జీవితాన్ని ఆపివేస్తాడు. విశ్వాస జీవితాన్ని దొంగిలించేస్తాడు. ఏమీ లేనివాడిగా చేసి మన దగ్గర దేవుడిచ్చిన అమూల్యమైన వాటిని దోచుకునేవాడే సాతానుడు. గాయపడి మార్గం మధ్యలో పడిపోయిన వ్యక్తిని ఒక మతబోధకుడు చూస్తాడు కానీ సాయం చేయడు. ఒక లేవిడి చూస్తాడు కానీ సాయం చేయడు. ఒక యాజకుడు చూస్తాడు కానీ సహాయం చేయడు. అదే సమయంలో మంచి సమరుడిగా వచ్చిన వ్యక్తి అతన్ని దూరం నుండి గమనించి అతనిపై జాలిపడి అతని దగ్గరికి పోయి అతన్ని తన చేతిలో తీసుకుని నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి అతన్ని పూటకోళ్ళ వాణికి తీసుకువెళ్ళి, ఇతనికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను మళ్ళా తిరిగి వచ్చినప్పుడు మీరు పెట్టిన ఖర్చు అంతా నేను తిరిగిస్తానని చెప్పి ఎంతో జాలి, ప్రేమ, బాధ్యతతో చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు కూడా మీ జీవితాల పట్ల ఎంతో జాలి, ప్రేమ, బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని బలపరచాలని, మనపై జాలి చూపాలని, మన పడిపోయిన స్థితి నుండి లేవనెత్తాలని, మన గాయములు కట్టాలని దేవుడైన ప్రభు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మన పట్ల జాలి కలిగి ఉన్నాడు. ఒక కీర్తన పాడుకుందాం. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. నీవు దేవుడవు, సర్వశక్తుడవు, నీవు దేవుడవు, సర్వశక్తుడవు. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు. అవి ప్రతిదినము క్రొత్తగానులు, అవి ప్రతిదినము క్రొత్తగానులు. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తండ్రికి దూరం అయిపోయి గాయాలు పాలయ్యాడు, అనారోగ్యం పాలై వేదంతో ఉన్నప్పుడు
మళ్ళా తిరిగి తండ్రి యొద్దకు వెళ్తాను అని ఎప్పుడైతే అనుకున్నాడో, తండ్రి యొద్దకు తిరిగి రావడానికి అతను ఒకసారి రియలైజ్ అయ్యాడు. తన పరిస్థితి ఏంటో, తను చేసిన తప్పిదాలేంటో, తన దోషములేంటో అర్థం చేసుకుని, నేను చెడు మార్గాన్ని ఎంచుకున్నాను, నా చెడ్డ తీర్మానాలు నా జీవితాన్ని నాశనం చేస్తున్నాయని గుర్తించి గ్రహించి తండ్రి ప్రేమను గుర్తు చేసుకున్నాడు. తండ్రి ఇంట్లో ఎంత ప్రేమగా పెరిగాడో, ఆ తండ్రి ఎంత జాలి, ఎంత ప్రేమ తన కుమారుడి పట్ల చూపించాడో అవన్నీ గుర్తొచ్చినప్పుడు దుఃఖం కట్టలు తెంచుకుంది. నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, ఈ లోక జీవితం వ్యర్థం, నన్ను నేను మోసం చేసుకున్నాను, తండ్రిని దుఃఖపరిచి దూరంగా పారిపోయి నష్టాలు పాలయ్యానని రియలైజేషన్లోకి వచ్చాడు. దేవుని ప్రేమకు దూరంగా వెళ్ళిపోతున్నారా? వాక్యానికి దూరం అయిపోయారా? ప్రార్థనా జీవితానికి దూరం అయ్యారా? విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడిందా? వెంటనే రియలైజ్ అవ్వండి. ఒకసారి ఆలోచించండి, యోచించండి. ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తాను రియలైజ్ అయ్యాడో, ఆ రియలైజేషన్ led him to repentance. Repentance led him to return to the Father. And then he rejoined with the Father. And he rejoiced with the Father. మరొకసారి తండ్రి ప్రేమ, తండ్రి జాలి, తండ్రి యొక్క సింపతి ఏంటో చూడగలిగాడు. మీ జీవితాలు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే మారు మనసు పొందండి. తండ్రి జాలితో ఎదురు చూస్తున్నాడు. తండ్రిని దేవుడు మీ పట్ల జాలి చూపాలని, మిమ్మల్ని కరుణించాలని, మిమ్మల్ని బాగు చేయాలని, మీ జీవితాల్లో మేలు చేయాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. మీలో తప్పిపోయిన వారు వెంటనే ఈ మాటలు విని ప్రభు ఎదుకు రండి. దేవుని ఎదుకు పరిగెత్తుకుంటూ రండి. దేవునిలో పాపక్షమాపణ అడగండి. తండ్రి నన్ను క్షమించు, నాపై జాలి చూపమంటే ఆయన కరుణించువాడు, మీపై సింపతి, మీపై జాలి చూపువాడు. ఈ లోకంలో ఎవరూ చూపినట్టుగా ఆయన జాలి చూపిస్తాడు. ఒక్కసారి జాలి చూపిస్తే ఆయన మిమ్మల్ని ఉన్నతమైన వారిగా చేస్తాడు. ఆయన ప్రేమను పొందుకోవడానికి తిరిగి రండి. ప్రార్థించండి. ఫాదర్స్ డే రోజున తండ్రులందరి కోసం కూడా ప్రార్థన చేయండి. తండ్రి పిల్లల కొరకు బాధ్యత కలిగి కష్టపడతాడు. తనకి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఎదిరినప్పుడు తన దుఃఖాన్ని దిగమింగుకొని కళ్ళల్లో చూపించడు. తండ్రులు ఏడ్చినట్టు కానీ, కన్నీళ్లు కారుతున్నట్టు కానీ మనకు రేరుగా కనిపిస్తాయి, చాలా తక్కువ. భుజాల మీద ఎంత బరువు ఉన్నా, గుండెల్లో ఎంత బాధ ఉన్నా అంతటినీ దిగమింగుకొని తన దుఃఖాన్ని చూపించకుండా, తన కళ్ళల్లో కన్నీరు చూపించకుండా ఏదో విధంగా తన పిల్లలను పైకి తీసుకుని రావాలని ప్రయత్నం చేసేవాడే తండ్రి. ఈ ఫాదర్స్ డే రోజున మీ తండ్రులను విష్ చేయండి. వారికి అవసరమైన ఉంటే వారికి ఇవ్వండి. వారి ప్రేమను జ్ఞాపకం చేసుకునండి. మిమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రయాసపడి పెంచిన మీ తండ్రుల యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. వారు చూపిన జాలి, మీ పట్ల వారు చూపిన శ్రద్ధ, వారు భుజాల మీద ఎంత బరువు మోయబట్టో ఈరోజు ఈ స్థితిలోకి మీరు వచ్చారు. కనుక మీ తండ్రుల ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. దేవుడే తన ప్రేమను తండ్రి ప్రేమతో పోల్చి మాట్లాడుతున్నాడు. తండ్రి తన పిల్లల పట్ల జాలి చూపినట్లుగా నేను మీ పట్ల జాలి చూపిస్తాను. ఆయన జాలి చూపే దేవుడు, కరుణించి కాపాడే దేవుడు. ఇక ఆలస్యం ఎందుకు? దేవుని చేతుల్లోకి పరిగెత్తుకుంటూ రండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎంతో ప్రేమ, జాలి చూపి మమ్మల్ని రక్షించావు. ఈరోజు ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే వారు కూడా నీ ప్రేమను తెలుసుకుని రక్షింపబడినలాగున మారు మనసు పొంది నీ వైపు తిరిగి నీవిచ్చే రక్షణ సొంతం చేసుకుని తిరిగి జన్మించిన అనుభవంతో దేవుని కృపలో, దేవుని దయలో ఉన్నటువంటి సంతోషాన్ని, పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని వారు పొందినట్లు ఇప్పుడే వారిని దర్శించండి. వారి ఆత్మలను తాకండి. వారి పాపములను క్షమించండి. వారి శాపములను తీసివేసి వారి జీవితాలను వెలుగుతో నింపమని వేడుకుంటున్నాను. మీ కరుణ, మీ జాలి మాకు ఎంతో అవసరం. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరిచ్చే శాంతి సమాధానాలు పొందినట్లుగా నాయనా నీ సహాయం దయచేయండి. ఈ లోకంలో జీవిస్తున్న మమ్మల్ని అందరినీ కూడా మీ కృపతో, మీ దయతో నింపండి. మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మరి ఫాదర్స్ డే అని చెప్పుకుంటున్న ఈ దినం ప్రతి బిడ్డ కూడా తన తండ్రి యొక్క ప్రేమను, తండ్రి చూపిన జాలిని జ్ఞాపం చేసుకుని తండ్రులను గౌరవించేవారుగా, తండ్రి యొక్క ఉపదేశాలకు లోబడేవారుగా చేయండి. వారు ఇచ్చేటువంటి సలహాలు తీసుకునే పిల్లలుగా చేయండి. అలాగే మా అందరికీ పరలోక తండ్రిగా మీరున్నారు. చక్కని ఉపదేశం మాకు దయచేశారు. లేఖనాల్లో, పరిశుద్ధ వాక్యాల్లో మీరు అనేక విషయాల హెచ్చరికలు, మీరు ఇచ్చినటువంటి వాక్య కట్టడలు అవన్నీ మా మేలు కోసమేనని, మేము దీవించబడి ఇతరులకు దీవెనకరంగా ఉంటామని మీరు సెలవిచ్చినటువంటి, మీరు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గంధమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ ప్రజలందరినీ తాకి బలపరిచి వారి గాయములు కట్టి వారిలో గొప్ప ఉజ్జీవాన్ని కలుగజేసి
నీ జీవ మార్గంలో నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వారందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. 1 Timothy chapter 4:12. 1 Timothy 4:12 మీ వాగ్దానం. నీ మాటలను, ప్రవర్తనలను, ప్రేమలను, విశ్వాసంలోను, పవిత్రతలను విశ్వాసాలకు మాదిరిగా ఉండము. పిల్లరా, మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాడు. దేవుని కనికరం చొప్పున, దేవుని దయ చొప్పున ప్రార్థిద్దాం. వీళ్ళందరూ కూడా దేవుని కనికరం చొప్పున వారు దీవించబడాలని, మరి బర్త్డేలో ఎంటర్ అయిన వారందరూ కూడా మీకు మంచి భవిష్యత్ దేవుడు ఇవ్వాలి, మంచి మేలు కలిగించాలంటే, ఆయురారోగ్యం కావాలంటే మన మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు మీ మీదకి వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించాలి మా ప్రార్థన. ఆల్వేస్ మీరు ఆ విధంగా ఉండాలని, ప్రభు కృప మీకు తోడే ఉండాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మీ వాగ్దానము జోబ్ చాప్టర్ 22:28. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించి మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ యానివర్సరీ టు యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే సహాయము భార్య భర్తలైన దంపతులైన మీకు కలుగునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనస్సు పరిశుద్ధాత్ముడు కలిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.